హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి పోతే, విశాఖ బీచ్ రోడ్డు, చల్లని సాయంత్రం. అప్పుడే చీకటి పడుతుంది. అది ఒక మోస్తరు ఖరీదైన రెస్టారెంట్ కాదు, బార్ అండ్ రెస్టారెంట్. అక్కడ లిక్కర్ కూడా సర్వ్ చేస్తారు. అక్కడికి ధనవంతులు, మధ్యతరగతి వర్గానికి చెందిన వారే ఎక్కువగా వస్తుంటారు. వీకెండ్స్ అయితే అక్కడ టేబుల్ దొరకడం చాలా కష్టం. ఈరోజు వీకెండ్ కాకపోవడంతో అంత రష్గా లేదు. లోపల రిజర్వ్ చేసిన ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు నిర్మల్. మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు. కొంతసేపటికి బయట 3 కార్లు వచ్చి ఆగాయి. ఆడ మగ కలిపి మొత్తం 10 మంది దిగారు. అందరూ నిర్మల్ ఫ్రెండ్స్. అందరూ బిల్డప్లా నిర్మల్ కూర్చున్న టేబుల్ దగ్గరికే వచ్చేశారు. హాయ్ అంటూ ఆడుతున్న గేమ్ని ఆపి హాయ్ అన్నాడు నిర్మల్. అందరూ కూర్చున్నారు. ఏంట్రా సడన్గా పార్టీ అనౌన్స్ చేశావు? అడిగాడు ఒక ఫ్రెండు. జస్ట్ లైక్ దట్ అన్నాడు నిర్మల్. బేరర్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడు. ఏమి ఆర్డర్ చెయ్యాలో 10 నిమిషాలు డిస్కషన్ తర్వాత కూడా ఎటూ తేలక ఎవరికి నచ్చింది వాళ్ళనే ఆర్డర్ చేసుకోమన్నాడు నిర్మల్. బీర్లు, విస్కీలు, రమ్ములు, జిన్నులు, పెగ్స్లు, కోకోలు, చికెన్, మటన్, సీ ఫుడ్ ఏదీ వదలకుండా ఎడాపడా ఆర్డర్ ఇచ్చేశారు. ఒక్కొక్క ఐటెం వస్తూ ఉంటే టేస్ట్ చేస్తూ ముచ్చట్లో పడ్డారు. కాసేపటి తర్వాత పార్టీకి రీజన్ గుర్తొచ్చిందో నిర్మలకు. మా నాన్నకి పంట చేతికొచ్చిందంట, అందుకే పార్టీ. ఓకే, మీ నాన్నకి పంట అందినప్పుడల్లా మాకు పంట పండుతుందన్నమాట అని జోకేశాడు ఒక ఫ్రెండ్. గడియారం ముళ్ళు వేగంగా తిరుగుతుంది. ఇంతసేపా అన్నట్టు కాకుండా ఇంతసేపేనా అన్నట్టు సమయం గడిచిపోతుంది. ఆ గోలలో టేబుల్ మీదున్న నిర్మల్ ఫోన్ అటు ఇటు కదులుతుంది. అది ఇన్కమింగ్ కాల్ వల్ల కలిగిన వైబ్రేషన్. ఇక ఆగిపోతుందనగా చూశాడు నిర్మల్. ఆన్సర్ బటన్ నొక్కి హలో చెప్పక్క అన్నాడు. అప్పుడు సమయం రాత్రి 10:10 అది విశాఖపట్నానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు. సాయంత్రం 5 గంటలవుతుంది. చుట్టూ పచ్చని పంట పొలాలు, సాయంకాలం గాలి, పక్షుల అరుపులతో ఆ ప్రదేశం అంతా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ చాలామంది రైతు కూలీలు పనిచేసుకుంటున్నారు. కుప్పలు ఊడ్చి ధాన్యం బస్తాలు ఎత్తుకుంటున్నారు. మండుటెండ నీరెండగా మారి వాళ్ళ నీడల పొడవు పెరుగుతుంది. నిమిషానికి సంతోషం, ఆరాటం, భయం, ఆశ తదితర అన్ని రకాల భావాలు వాళ్ళ ముఖంలో కలగలిసి ఉన్నాయి. ఒక విద్యార్థి తాను రాసిన పరీక్షల ఫలితాలు వస్తున్నప్పుడు ఎటువంటి ఉద్వేగానికి లోనవుతాడో అలా ఉంది వాళ్ళందరి పరిస్థితి. వాళ్ళల్లో నారాయణ కూడా ఉన్నాడు. అతడి వయసు 60 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు అతడికున్న ఉత్సాహం చూస్తే 35 లోపే అనుకుంటారంతా. పొద్దెక్కగానే పొలానికి వచ్చాడు. మధ్యాహ్నం ఒక అరగంట భోజనం విరామం మినహాయిస్తే నిర్విరామంగా పనిచేస్తున్నాడు. ఒక్కొక్క బస్తా నింపుతున్న కొద్దీ అతడి వయసు ఒక్కొక్క ఏడాది తగ్గుతున్నట్లుంది. ఈ ఏడు వర్షాలు సరిగ్గా లేవు. ఎరువులు కూడా ఆలస్యంగా దొరికాయి. కరెంటు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇలాంటి ఆటంకాల మధ్య 50 బస్తాలు కూడా పండటం కష్టం అనుకున్నాడు. కానీ 10 కాదు, 20 కాదు, మరో 50 బస్తాలు అంటే 100 బస్తాలు పండాయి. అతని ఆనందానికి అవధులు లేవు. హుషారుగా పాటలు పాడుతూ అక్కడ ఉన్న అందరినీ ఉత్సాహపరుస్తున్నాడు. బస్తాలన్నిటినీ సిద్ధం చేసిన ఎడ్ల బండ్లలోకి ఎక్కిస్తున్నారు అక్కడున్న కొంతమంది. బస్తాలన్నీ ఎక్కించడం పూర్తయ్యాక బండ్లు బయలుదేరాయి. రాజారావు గారి ఇంటివైపు. ఆ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకి రాజారావే మిల్లర్ కమ్ దళారి కమ్ మిడిల్ మ్యాన్. పదం ఏది వాడినా అతను చేసే పని మిగతా అందరూ చేసేదే. ఈ సీజన్లో మొట్టమొదటి కుప్పలు ఊడ్చింది నారాయణే. దారిలో వెళుతూ నారాయణ నోటి లెక్కలు వేసుకుంటున్నాడు. మొత్తం అన్ని రకాల ఖర్చులు కలుపుకుంటే బస్తా పండించడానికి 400 అయ్యింది. అప్పులన్నీ తీర్చేయగా పడిన కష్టానికి ప్రతిఫలం కలుపుకొని బస్తా 600కి అమ్మితే తనకి సౌకర్యంగా ఉంటుంది. పట్నంలో చదువుతున్న కొడుకు ఫీజు కట్టవచ్చు.
కూతురికి మనవరాలికి కొత్త బట్టలు కొనవచ్చు అనుకుంటూ ఆలోచనలలో మునిగి సంతోషంగా ఉన్నాడు నారాయణ. ఇంతలో రాజారావు ఇల్లు రానే వచ్చింది. బండ్లన్నీ వరుసగా ఆగాయి. ఇప్పటిదాకా ఎడ్ల మెడల్లో మువ్వలి నుంచి వస్తున్న సవ్వడి ఆగి కొంత వింత శబ్దం ఆవరించింది అక్కడ. రాజారావు ఎప్పటిలాగే ఖరీదైన పంచా లాల్చీతో మడత కుర్చీలో కూర్చొని ఉన్నాడు. నారాయణ రావడం గమనించి తలెత్తి చూశాడు. దండాలయ్యగారు అన్నాడు నారాయణ. ఏంటిరా, ఏం మోసుకొచ్చావు ఏమిటి? ఏముంటుందయ్యా, మేము ఎప్పుడు మోసుకు వచ్చేవే. ఏమాత్రం వచ్చాయి ఏమిటి బస్తాలు? 100 ఉంటాయండి. అబ్బో, బాగానే పండాయిరా. ఎంతకిస్తావేమిటి? పెట్టున పెట్టుబడి మా కష్టం చూసుకుంటే బస్తాకి 600 అయితే గిట్టుబాటుగా ఉంటుందయ్యా. బిగ్గరగా నవ్వాడు రాజారావు. అది నవ్వు అనే కంటే అటహాసంగా నవ్వడం అంటే బాగుంటుంది. ఏంట్రా ఎకసెకలా, నీకు అంత ఇచ్చేస్తే నేను అడుక్కు తినాలా అన్నాడు. పక్కనే ఉన్న వెండి పళ్ళెంలో నుంచి తాంబూలం నోట్లో వేసుకుంటూ. అదేం మాటయ్యా, ఎరువులు విత్తనాలు అన్ని రేట్లు పెరిగాయి. కూలీల రేటు కూడా పెరిగింది. నేనేమి ఎక్కువ అడగటం లేదు. పెట్టిన పెట్టుబడికి పడ్డ కష్టానికి తగిన ధర మాత్రమే అడుగుతున్నాను. అది సర్లే కానీ, మనకి ఇక్కడ కరువు వచ్చిన దేశమంతా వర్షాలు బాగానే పడ్డాయి. అందుకని ఈ ఏడాది దిగుబడి ఎక్కువయ్యాయి. బస్తా రేటు విపరీతంగా పడిపోయింది. అలా అనకండి, మీరే ఏదైనా చూడండయ్యా అన్నాడు నారాయణ. 350 చేసి తీసుకుంటాన్రా. అంతకంటే ఎక్కువైతే నాకు వద్దు. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు నారాయణ. 350 అంటే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఆ క్షణంలో తను ఎండనక వాననక ఎంత కష్టపడింది. రాత్రి పగలు చంటి పాపలా పంట చేలని ఎలా కాపాడుకున్నది గుర్తొచ్చింది. కంట్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా ఉత్సాహమంతా పోయి వయసు మరో 10 ఏళ్లు పెరిగిన వాడిలా అయిపోయాడు. అయ్యో, పోనీ 500, 350కి రూపాయి కూడా ఎక్కువ ఇవ్వనురా. ఇస్తే ఇవ్వు, లేకపోతే పో. నాకు వేరే పని ఉంది అన్నాడు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు అన్న అర్థం వచ్చేలా ఏం చెయ్యాలో పాలుపోక వెనుదిరిగాడు నారాయణ. యజమానిని చూసి ఎద్దులు కూడా అలసిపోయాయి. ఒక్కసారిగా అయోమయంలో పడ్డాడు నారాయణ. ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో ఉన్నాడు. అప్పుడే అతనికి చల్లగాలి తగిలింది. ఆ గాలి అతడిని కుదిపి నిద్ర లేపినట్టుగా అనిపించింది. ఒక్కసారి తల పైకెత్తి చూశాడు. నడుస్తున్నవాడు ఆగి వెంటనే వెనుదిరిగి రాజారావు దగ్గరికి వెళ్ళాడు. మీరు చెప్పినట్లే చేస్తానయ్యా అన్నాడు రాజారావుతో. సరే, లోపల పెట్టించు అని లోపలికి వెళ్ళిపోయాడు. కూలీలు బస్తాలను గోడెంలో పెడుతున్నారు. కాసేపటికి చాలా బస్తాలు పెట్టేశారు. ఇంకొక 20 బస్తాలు ఉండయనగా చినుకు నారాయణ మీద పడింది. వెంటనే నారాయణ తొందరగా కానియండరా, వర్షం వచ్చేలా ఉంది అన్నాడు. మరొక 5 బస్తాలు కూడా పెట్టలేదు. కుండపోతగా వర్షం మొదలైంది. తడిసిపోతున్నా లెక్క చేయకుండా నారాయణ బస్తాల్ని వీపుకెత్తుకున్నాడు. ఇంతలో రాజారావు బయటకు వచ్చాడు. చాలిక, ఈ తడిసిన బస్తాలు నేను తీసుకోను అన్నాడు. బస్తాని ఎత్తుకొని పరిగెడుతున్న నారాయణ ఆగిపోయాడు ఆ మాటకి. బస్తాన్ని పక్కన పెట్టి మౌనంగా నిల్చున్నాడు. తడుస్తూనే, ఇలా పక్కకిరా, ఇప్పటిదాకా చేర్చిన బస్తాలకు డబ్బులిస్తానన్నాడు రాజారావు. లోపలికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత వచ్చాడు రాజారావు. ఇంతలో రాజారావు ఇంటికి 2 కార్లు వచ్చాయి. అందులో నుంచి 2 దిగి లోపలికి వచ్చారు. రాజారావు డబ్బుని లెక్కగట్టి నారాయణ చేతిలో పెట్టాడు. తన తడిచేతలలోని డబ్బును తదేకంగా చూస్తూ నిల్చున్నాడు నారాయణ. ఇంతలో కారు దిగిన ఆసాములు నారాయణ దగ్గరకు వచ్చారు. వాళ్ళు నారాయణ పొలానికి పెట్టుబడికి డబ్బులు ఇచ్చిన పెద్దలు. రాజారావు ఫోన్ చేసి చెప్పడంతో బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చారని అర్థమయ్యింది. నారాయణ మారు మాట్లాడకుండా వాళ్ళకివ్వవలసింది ఇచ్చేసి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు మనవరాలికి. ఇంటికి వచ్చేసరికి తాత అని పరిగెత్తుకొని ఎదురు వచ్చింది. ఎత్తుకొని ముద్దు పెట్టాడు నారాయణ. లోపటి నుంచి కూతురు వచ్చి నారాయణ దగ్గరున్న తన కూతుర్ని తీసుకుంటూ, ఏమైంది నాన్న, ఎన్ని బస్తాలు పండాయి, మనకెంత మిగులుతుంది అని అడిగింది. చెప్తానమ్మా,
కొంచెం టీ పెట్టు అన్నాడు. అలాగేనని లోపలికి వెళ్ళింది కూతుర్ని కిందకు దించి. చేతిలోనున్న బిస్కెట్ ప్యాకెట్ మనవరాలికి ఇచ్చి కుర్చీలో కూర్చున్నాడు నారాయణ. టీ తీసుకొచ్చి నారాయణకి ఇచ్చి ఎదురుగా కూర్చుంది. టీ తాగుతూ సాయంత్రం నుండి జరిగిందంతా వివరించాడు కూతురికి. ఏంటో నానా, పంట పండకపోతే ఎలాగో నష్టం వస్తుంది. పండినప్పుడల్లా కొంత డబ్బు చేతికొస్తుందనుకుంటే రేటు పడిపోయింది అంటారు. తమ్ముడు చదువు పూర్తయ్యి ఉద్యోగం చేసే వరకు మనకు కష్టాలు తప్పవేమోనని వంటగదిలోకి వెళ్ళిపోయింది. కొంతసేపు అయ్యాక భోజనం వడ్డిస్తూ కేకేసింది కళ్యాణి. నానా, అన్నం తిందువురా అని. సమాధానం రాలేదు. నారాయణ మడత కుర్చీలో కూర్చున్నాడు కళ్ళు మూసుకొని. దగ్గరికి వెళ్ళి అన్నం తిని నిద్రపోదువులే అని కుదిపింది తండ్రిని. ఖాళీ పురుగుల మందు సీసా కింద పడి దూరంగా దొర్లిపోయింది. బొమ్మలా నిలబడి కళ్యాణి కాసేపటికి తేరుకొని వంటింట్లోకి పరిగెత్తి పోపుల డబ్బాలోని రూపాయి బిళ్ళలు తీసుకొని వీధి చివరున్న కాయిన్ ఫోన్ దగ్గరకు పరిగెత్తింది. ఫోన్ నెంబర్ నొక్కి రూపాయి వేసింది. ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు సమయం రాత్రి 10:10 అంతా విన్నాక ఫోన్ ఆఫ్ చేసి పైకి లేచాడు నిర్మల్. ఫ్రెండ్స్, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీరు ఎంజాయ్ చెయ్యండి అని జేబులో నుంచి కొంత డబ్బు తీసి వాళ్ళకి ఇచ్చాడు. బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ కార్ పార్కింగ్ చేసి సందుల్లో నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిచి ఒక పాత ఇంటికి చేరుకున్నాడు. మేడ మీదున్న గది దగ్గరికి వెళ్ళే తలుపు కొట్టాడు. శంకర్ తలుపు తీశాడు. హాయ్, రారా, లోపలికి రా అన్నాడు. నేను అర్జెంటుగా ఊరెళ్ళాలిరా, మా నాన్న ఫోన్ చేశారు, ఉన్న పళాన రమ్మన్నాడు. నేను కొంచెం డ్రింకులో ఉన్నాను, అందుకే నిన్ను తోడు తీసుకెళ్దామని వచ్చాను. సరే, ఒక 10 నిమిషాలు ఉండు అని రెడీ అయ్యి బయటికి వచ్చి బయలుదేరారు కారులో. వాళ్ళు ఊరికి శంకర్ డ్రైవ్ చేస్తున్నాడు. అర్ధరాత్రి దాటేసరికి ఊరికి చేరుకున్నారు. ముందు మీ ఇంటికి పోనీ, నేను అక్కడ వదిలేసి మా ఇంటికి వెళ్తానన్నాడు నిర్మల్. శంకర్ ఇంటికి చేరుకునే అప్పటికి ఇంటి ముందు చాలా జనం ఉన్నారు. ఆశ్చర్యంగా చూస్తూ కారుని ఆపాడు శంకర్. నిర్మల్, శంకర్ కారు దిగేసరికి కళ్యాణి ఏడుస్తూ పరిగెత్తుకు వచ్చి శంకర్ని పట్టుకొని రోధించింది. ఆ రాత్రి అంతా నిర్మల్ అక్కడే ఉండిపోయాడు. నిర్మల్, శంకర్, కళ్యాణి చిన్నప్పటి నుండి కలిసిన పెరిగిన వాళ్ళు. ఆ అభిమానం నిర్మల్ను నారాయణ అంత్యక్రియలు జరిగే వరకు కదలనివ్వలేదు. తెల్లవారాక అంత్యక్రియలు పూర్తయ్యాక వాళ్ళింటికి వెళ్ళిపోయాడు నిర్మల్. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక రాజారావుకి కొడుకు వచ్చిన విషయం తెలిసింది. ఏరా, బావున్నావా అని పలకరించాడు. కాలేజీకి సెలవులా అని అడిగాడు. అవును నానా, ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్, ఒక 10 రోజులు ఉండి వెళ్తానన్నాడు. సరే, బాగానే వచ్చావు, వారం పోయాక నీ పుట్టినరోజు కూడా ఉంది అన్నాడు రాజారావు. ఆ తర్వాత రోజు శంకర్ ఇంటికి వెళ్ళాడు నిర్మల్. రోజంతా శంకర్తో గడిపి రాత్రికి ధైర్యం చెప్పేవాడు. అలా 6 రోజులు గడిచాయి. ఈ 6 రోజుల్లో నిర్మలకు అప్పటి వరకు ఆ ఊళ్ళో తనకు తెలియని చాలా విషయాలు తెలిసాయి. ఒకరోజు ఊళ్ళోకి వెళ్ళి వచ్చాక నిర్మల్ తన ఇంట్లో కూర్చున్నాడు. ఒకేసారి తన గదంతా పరిశీలించి చూశాడు. అన్ని ఖరీదైన వస్తువులే. టీపాయ్ మీదనున్న ఫ్లవర్ వాజు కూడా కనీసం 1000 రూపాయలు ఉంటుంది. చాలాసేపు ఒంటరిగా కూర్చున్నాక లేచి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. రాజారావు టీవీ చూస్తున్నాడు. నిర్మల్ని చూసి రా కూర్చో అన్నాడు. నానా, ఏంటి విషయం? మనకి ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? తెలుసుకోవాలని ఉంది. గుడ్, చెప్తాను. నీకు కూడా బాధ్యతలు తెలియాలి కదా. సింపుల్గా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల రైతులు పండించేదంతా మనం మార్కెటింగ్ చేస్తుంటాము. డీటెయిల్డ్గా చాలా ఉంది. మొత్తానికి ఇదే మన ఇన్కమ్ సోర్సు. వివరంగా చెప్పు నానా, నాకు తెలుసుకోవాలని ఉంది. రాజారావు చాలా సంతోషపడిపోయాడు. దాదాపు గంటసేపు అంత వివరంగా చెప్పాడు. మరునాడు తనతో పాటు తీసుకువెళ్ళి తను కలిసే వ్యక్తులను పరిచయం చేశాడు. ఇలా 4 రోజులు తిరిగేసరికి నిర్మలకు పూర్తి అవగాహన వచ్చింది. ఆ రోజు రాత్రి రాజారావు అడిగాడు, నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి? ఆ రోజు చెప్తాను నానా అన్నాడు నిర్మల్. బర్త్డే రోజు ఉదయాన్నే చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న రైతులందరినీ సాయంత్రం 4 గంటలకి ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు.
పిలిచిన వారందరూ నిర్మల్ చెప్పినట్లుగానే హాజరయ్యారు. వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళని ఉద్దేశించి నిర్మల్ ఇలా అన్నాడు. అందరూ వచ్చినందుకు సంతోషం. ఇక్కడికి రావాల్సిన వారు కొంతమంది మన మధ్యన లేరు. దానికి కారణం మాలాంటి వారు. నేను రేపో మాపో విదేశాలు వెళ్ళబోతున్నాను. ఇక్కడ సకల భాగ్యాలు అనుభవిస్తున్నాను. దానికి కారణం మీలాంటి వారు. ఇల్లు వాకిలి తాకట్టు పెట్టి చెమటోడ్చి కష్టపడితే మీకు రూపాయి వచ్చేది రూ. 10 కూడా కాదు. కానీ మీరు కష్టపడితే వచ్చిన దానిని మేము ఇటుది అటు మార్చి రూపాయికి 4 రూపాయలు సంపాదిస్తున్నాము. అందుకని నేనొక ప్రతిపాదన చెయ్యదలిచాను. ఇక మీదట మీరు అప్పులు చేసి పంట మీద పెట్టక్కర్లేదు. మీకు కావలసిన ఎరువులు, ఇత్తనాలు మేము ఇస్తాము. ఉచితంగా పండిన పంటను మీ చేతే మార్కెటింగ్ చేయిస్తాము. మీరు సంపాదించిన రూపాయిలో 10 పైసలు పక్కన పెడతాము. తరువాతి పంట పెట్టుబడి కోసం మనమందరం కలిసి పనిచేస్తే నారాయణ గారికి వచ్చిన పరిస్థితి ఇంకెవరికి రాదు. 100 రూపాయల లాభాన్ని ఒక్కడే తినే సంస్కృతికి స్వస్తి పలికి 10 మందికి 10 రూపాయలు లాభం వచ్చేలా చేద్దాం. ఇదంతా మిత్రుడు శంకర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి నా వంతు 20 లక్షలు ఇస్తున్నాను. ఇది అప్పు కాదు, సహాయం కూడా కాదు. మీ డబ్బు వ్యవస్థలో లోపం కారణంగా మా దగ్గర పేరుకుపోయిన మీ కష్టార్జితం. అందులో నా స్వార్థము ఉంది. అన్నం పెట్టి నన్నింత వాణ్ణి చేసిన మీ రుణం తీర్చుకోవాలన్న స్వార్థం. అన్నదాత అప్పులతో ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధ్యత అన్నం తిన్న వారందరిది. మాతో కలవాలనుకున్న వాళ్ళు శంకర్ని సంప్రదించవచ్చు. ఇష్టం లేని వారికి నచ్చినట్టు చేయవచ్చు. అంతా మీ ఇష్టం అని ముగించాడు. రైతులంతా ఒకసారి లేచి కరతాళ ధ్వనులతో తెలిపారు. మేమంతా నీతోనే అన్నట్టుగా ఆ చప్పట్ల హోరులో ఆ లోగొంతుకతో రాజారావుని అడిగాడు నిర్మల్. నువ్వు రిటైర్ అయిపో నానా. పుట్టినరోజుకి నీ నుంచి నేను కోరే బహుమతి అదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.